కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున గత 16 రోజుల నుంచి దీక్ష శిబిరంలో నిరాహారిక దీక్ష ఎండనక వాననక ఏకశిల పార్క్ నందు నిరసన తెలుపుతున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు నేను మద్దతు తెలపడానికి రావడం జరిగింది. అనుమల్ల రేవంత్ రెడ్డి గారు పిఎస్సిసిబి అధ్యక్షుడిని. మరి గత 16 రోజులుగా మీరు ఎండనక వాననక మరి పిల్ల జల్లెలను వదిలేసి ఈరోజు ఈ టెంట్ కింద కూర్చొని నిరసన తెలుసుకుంటే ఈ సిగ్గులేని ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని పట్టించుకోకుండా ఈ రోజు టెంట్ దగ్గరికి వచ్చిన మానా లేరు. ఇప్పుడు ఎప్పుడు ప్రహల్వాలు పలకడమే కానీ ఈ సోదరులకు ఈ రోజు మంచి చేద్దామన్న నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోలేదు. మన ప్రభుత్వము గతంలో మీకు ఈ రాజీవ్ విద్యా మిషన్ తోటి మనం మీ అందరి ఉద్యోగాలకు రావడం జరిగింది. మీరు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణము తప్పకుండా రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఈ ఉద్యోగాలే మీ అందరూ ఈరోజు పనిచేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే ముఖ్యంగా ముందు ఉన్నది. అలాగే మన ప్రభుత్వం తొందరలోనే మన ప్రభుత్వం రాబోతున్నది. మన ప్రభుత్వం రాగానే మిమ్మల్ని పిలిచి దర్బార్లాగా కూర్చోబెట్టి సచివాలయంలో ఒక ఛాయ్ తాగేంత సేపట్లోనే మీ జీవో పాస్ చేసి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరందరూ మన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మన ప్రభుత్వం ఎన్నుకోవాలని మీ సమస్యలు తీర్చడానికి తప్పకుండా నేను కృషి చేస్తాను. సీఎం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. వారు మనకి అతి త్వరలోనే తీపి కబురు చెప్పాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఈరోజు సమగ్ర శిక్ష సోదరులు అందరూ కూడా నాకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీరందరూ నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ తరఫున మీ అందరికీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి వరంగల్ గడ్డ సాక్షిగా నేను మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద నేను ఆ మాట నిలబెట్టుకుంటాను. సీతక్క గారు చెప్పినట్టు కాకుండా సంక్రాంతి కాకుండా కొత్త సంవత్సరం కూడా మీ కొత్త జీవితాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి మీ అందరికీ తప్పకుండా దర్బార్ లాగా ఛాయ్ తాగిచ్చే లోపే జీవో కూడా రిలీజ్ చేపిస్తానని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ప్రెస్ మీట్ ఉంది, తర్వాత వచ్చి తాగుతాను.